గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ ఎనాలిసిస్. ఈరోజు హిందూ ఎనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ నాన్న. చూడండి లెఫ్ట్ సైడ్ స్లైడ్. సో మీరందరికీ యూట్యూబ్లో క్లాసులు చూస్తూ ఉండొచ్చు, మీ అందరికీ నచ్చుతూ ఉండొచ్చు, కానీ ఎక్కడో భయం ఉండిపోతుంది. సో నేను డబ్బులు కట్టిన తర్వాత మై హార్డ్ అండ్ మనీ నేను పే చేసిన తర్వాత ఎలా చెప్తారో క్లాసులు ఎలా ఉంటుందో, లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అని చెప్పి మీకు డౌట్ ఉండొచ్చు. సో అందుకోసమనే 1 డే ఫ్రీ ట్రయల్ యాక్సెస్ అనేది మీకు కల్పించడం అనేది జరుగుతుంది. సో మీరు జాయిన్ అయిన తర్వాత మీకు యాప్ యాక్సెస్ ఎలా ఉంటుంది, వీడియోస్ ఎలా ఉంటాయి, క్లాసెస్ ఎలా ఉంటాయి, హ్యాపీగా మీరు చూసుకోవచ్చు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ, ఏపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ, ఏపీఎస్సీ గ్రూప్ 2 ఇన్ఫినిటీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఇన్ఫినిటీ. దేని గురించి మీకు తెలుసుకోవాలనుకున్నా మన ప్రత్యూష మేడంకి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. చక్కగా ఫ్రీ యాక్సెస్ తీసుకోండి. మీకు నచ్చిన తర్వాత, మీకు నమ్మకం వచ్చిన తర్వాత మాత్రమే జాయిన్ అవ్వండి. అర్థమైందా? మేమే లైవ్ క్లాసులు చక్కగా చెప్పడం అనేది జరుగుతుంది. సో చక్కగా జాయిన్ అవ్వండి. మీకు యూట్యూబ్లో కనిపించే వాళ్ళు ఎవరైతే ఉంటారో క్లాసులు కూడా వాళ్ళే చెప్తారండి, కొత్త వాళ్ళు ఎవరు ఉండరు. అర్థమైందా? వేరేగా ఉండదు. సో మేమే మీకు క్లాసెస్ చెప్తాం. జాగ్రత్తగా చక్కగా జాయిన్ అవ్వండి, మీకు చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ జస్ట్ స్టార్టింగ్ ఎట్ 40,000 రూపీస్ అండి, 40,000 రూపాయలు మాత్రమే. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు రావడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇంత తక్కువ ఫీజుకి మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఇచ్చేటటువంటి పీపుల్ ఎవ్వరు ఉండరండి. ఏ ఇన్స్టిట్యూట్ కూడా మీకు ఇవ్వదు. ఆల్ ఓవర్ ఇండియా మీరు చూసుకున్న మీకు చక్కగా అర్థమయ్యేటట్టు డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. సో 40,000లో ఈ 20th జూన్ 20th లోపు మీరు జాయిన్ అయితే 3,000 మీకు తగ్గడం అనేది జరుగుతుంది. అంటే రికార్డెడ్ వెర్షన్ తీసుకుంటే మీకు జస్ట్ 37,000 రూపీస్కి మాత్రమే యూపీఎస్సీ ఇన్ఫినిటీ రావడం అనేది జరుగుతుంది. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఉంటుంది. డైలీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ ప్లస్ టెస్ట్లు అనేవి జరుగుతాయి. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇస్తారు, మీరు ఆన్సర్ రాస్తే రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి మీకు కన్స్ట్రక్టివ్ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా టాపిక్ వైజ్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు ప్రిలిమ్స్కి ఉండడం అనేది జరుగుతుంది. కాంప్లిమెంటరీ యాక్సెస్ టు గ్రూప్ 1కి ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, ఆర్బీఐ గ్రేడ్ బి, ఐబీపీఎస్, ఎస్ఎస్సి సీజీఎల్ ఎక్స్ట్రా సిలబస్ కూడా వితౌట్ టేకింగ్ ఏ సింగిల్ పెనీ ఫ్రమ్ యూ ఎక్స్ట్రా సిలబస్ కూడా కవర్ చేస్తాం. సీసాట్ కూడా కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. వెరీ అఫోర్డబుల్ ఫీలో యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు వస్తుంది. రికార్డెడ్ ప్లస్ సింగిల్ పేమెంట్ చేస్తే, రికార్డెడ్కి వస్తే సరిపోతుంది సార్, నేను వర్కింగ్ ప్రొఫెషనల్ని, నాకు ఓన్లీ రికార్డెడ్ సరిపోతుంది, లైవ్ క్లాసులు నేను అటెండ్ అవ్వను అని మీకు అనుకుంటే 40,000 రూపాయలు మాత్రమే సింగిల్ పేమెంట్ చేస్తానంటే 40,000 రూపాయలు కూడా 20th జూన్లో మీరు జాయిన్ అయితే 3,000 తగ్గి 37,000 రూపాయలు మాత్రమే అవుతుంది. సార్ నాకు లైవ్ కావాలి, రికార్డెడ్ కావాలి, సింగిల్ పేమెంట్ చేస్తాను సార్ అంటే 50,000 రూపీస్ అవ్వడం అనేది జరుగుతుంది. సార్ 50,000లో 3,000 తగ్గుతుందండి 20th జూన్లో లోపు జాయిన్ అయితే. లైవ్ కావాలి సార్, రికార్డెడ్ కావాలి సార్, సింగిల్ పేమెంట్ చేయలేని ఇన్స్టాల్మెంట్స్ నెలకి 5,000 చొప్పున కట్టుకుంటాను, 5,000 చొప్పున కట్టుకుంటానంటే 60,000 రూపీస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ 60,000లో కూడా 3,000 తగ్గి రావడం అనేది అంటే 57,000కే మీకు రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. బేసిక్స్ నుంచి చెప్పడం అనేది జరుగుతుంది. జాయిన్ అవ్వాలంటే 7893899553 ఇది ప్రత్యూష మేడం నెంబర్. మేడంకి ఫోన్ చేసి జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో చెప్తున్నాము, ఆలోచించండి, వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. నన్ను నమ్మి జాయిన్ అవ్వండమ్మా. మీ నమ్మకం అయితే అసలు ఉమ్ము కాదు. మళ్ళీ చెప్తున్నాను, అర్థమైందా? కంప్లీట్గా కాంప్రహెన్సివ్గా ప్రతి విషయాన్ని నేర్చుకుంటారు. వేరే వాళ్ళకి చెప్పేంత స్థాయిలో నేర్చుకుంటారు. కాంప్రహెన్సివ్గా సిలబస్ కవరేజ్ అనేది జరగడం అనేది జరుగుతుంది. ఏ అపోహలు పెట్టుకోకుండా చక్కగా జాయిన్ అవ్వండి. హ్యాపీగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అర్థమైందా? మనం ఒడ్డు మీద ఉంటూ ఎలా ఏదాలని ఆలోచిస్తాం, బట్ దూకేయాలి. అర్థమైందా? ఎప్పుడు టైం వేస్ట్ చేయొద్దు. టైమ్ ఈజ్ మనీ. ఓకేనా? సో తర్వాత మీరు చాలా రిగ్రెట్ అవుతారు ఒకవేళ జాయిన్ అవ్వకపోతే నిజంగా. సో వీలైతే జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. మరి ఈరోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేద్దామా? ఇంకొక విషయం చెప్పలేదు, మన యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా మీకు సురేష్ సార్కి నేను అడిగాను, చాలామంది నాకు మెసేజ్లు పెట్టారు, సార్ కోవిడ్-19 వల్ల శాలరీస్ ఇంకా రాలేదు ఇది అది అని. నేను సురేష్ సార్కి స్పెషల్గా రిక్వెస్ట్ చేశాను, మీకు 15th వరకు 5,000 రూపీస్ మాత్రమే ఉంచాలి. 15th జూన్ వరకు కరెంట్ అఫైర్స్ ఫీజు 5,000 రూపాయలు మాత్రమే ఉంచాలని చెప్పి డిసైడ్ అయ్యామండి. 5,000 రూపాయలకే లైఫ్ టైం వ్యాలిడిటీ రికార్డెడ్. చక్కగా జాయిన్ అవ్వండి. ఇది మళ్ళీ రాదు ఈ అవకాశం. సో వీలైనంత త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. హిస్టరీ కోర్సు కూడా రికార్డెడ్ తీసుకుంటే జస్ట్ 5,000 రూపీస్ మాత్రమే అమ్మా. ఓకేనా? రైట్. మరి హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేద్దామమ్మా. జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. గవర్నమెంట్ విల్ రివర్ట్ టు సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ వ్యాక్సిన్స్. నరేంద్ర మోడీ గారు, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఈ ఆర్టికల్ గురించి మాట్లాడదాం. ఈ ఆర్టికల్ మనం జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుందమ్మా. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను అన్న. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం.
సో ఇండియాని ఏమంటాము అంటే వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ అంటాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశంగా ఇండియా అనేది అభివర్ణించబడుతుందండి. ఇండియాని ఇంత గొప్పగా పొగడ్డం అనేది జరుగుతుంది. డెమోక్రసీ అంటే ఏంటమ్మా? ప్రజాస్వామ్యం. డెమోక్రటిక్ నేషన్లో ఏముంటుంది? ద అల్టిమేట్ సోవరెంటీ ఏదైతే ఉంటుందో, అల్టిమేట్ సోవరెంటీ ఒకరి చేతుల్లో ఉంటుందా? ఉండదు. సార్వభౌమత్వం అనేది ప్రజల చేతుల్లో ఉండడం అనేది జరుగుతుంది. ద అల్టిమేట్ పవర్ ఏదైతే ఉంటుందో అది ప్రజల చేతుల్లో ఉండడం అనేది జరుగుతుంది. సో దే సెడ్ ఇండియా ఇస్ వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ అండ్ దే వెల్ సెడ్. నిజంగా అద్భుతంగా చెప్పారు. దానికి ఒక అద్భుతమైనటువంటి ఇల్లిస్ట్రేషన్, ఒక అద్భుతమైనటువంటి ఎగ్జాంపులే ఈ ఆర్టికల్ అమ్మ. సో డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ని మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఎక్కడ మనకి ప్రజాస్వామ్యం అనేది డెమోక్రసీకి ద గ్రేటెస్ట్ విన్ అని చెప్తున్నారు. ఎందుకు ఇంత పెద్ద విన్ డెమోక్రసీకి? మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. సో న్యూస్లోకి ఏమొచ్చింది అంటే, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు నిన్న జాతిని ఉద్దేశించి మాట్లాడడం అనేది జరిగింది. ఒక ప్రసంగం అనేది ఇవ్వడం అనేది జరిగింది. దానిలో ఈయన ఏం చెప్పారు అంటే, వరల్డ్ సెంట్రలైజ్డ్ వ్యాక్సిన్ పాలసీ ఏదైతే ఉంటుందో దానికి మేము తిరిగి వచ్చేసాము, తిరిగి మళ్ళీ సెంట్రలైజ్డ్ వ్యాక్సిన్ పాలసీని ఫాలో అవ్వబోతున్నాము అని చెప్పడం అనేది జరిగింది. కేంద్రీకృత వ్యాక్సిన్ సేకరణ పద్ధతి విధానం అని కూడా అనడం అనేది జరుగుతుంది. సెంట్రలైజ్డ్ వ్యాక్సిన్ పాలసీ. సో ఫస్ట్ సెంట్రలైజ్డ్ వ్యాక్సిన్ పాలసీ అనుకున్నారు, చెప్తాను సెంట్రలైజ్డ్ వ్యాక్సిన్ పాలసీ అంటే మీనింగ్. తర్వాత దేనికి అలవాటు పడ్డారు అంటే డీసెంట్రలైజ్డ్ వ్యాక్సిన్ పాలసీకి అలవాటు పడ్డం అనేది జరిగింది. సో ఏం చేశారు? ఇండియా బీయింగ్ ఏ ఫెడరల్ నేషన్ అవ్వడం వల్ల, అంటే సమాఖ్య వ్యవస్థ ఉండడం వల్ల పవర్ అనేది ఫెడరల్ నేషన్స్లో బోత్ సెంట్రల్ గవర్నమెంట్కి అండ్ స్టేట్ గవర్నమెంట్కి రెండింటికి ఉండడం వల్ల, అండ్ మన 7th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో హెల్త్ అనేటటువంటి సబ్జెక్ట్ స్టేట్ సబ్జెక్ట్ అవ్వడం వల్ల మన తాలూకా సెంట్రల్ గవర్నమెంట్ మొన్నటి వరకు ఏం వాదించింది అంటే, వ్యాక్సిన్ ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఉంటుందో అది డీసెంట్రలైజ్గా అవ్వాలి. అంటే సెంటరు ప్రొక్యూర్ చేసుకుంటుంది, రాష్ట్రాలు కూడా ప్రొక్యూర్ చేసుకోవాలి, డబ్బులు చెల్లించి రాష్ట్రాలు కూడా వెచ్చించాలి డబ్బులు అని చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పటికే హెల్త్ అనేది స్టేట్ సబ్జెక్ట్ అవ్వడం వల్ల మనకి రాజ్యాంగంలో 7th షెడ్యూల్ ఉంటుందమ్మా. 7th షెడ్యూల్లో 3 లిస్టులు ఉంటాయి. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ దాంతోపాటు కాన్కరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చట్టాలు చేయాలి. సపోజ్ డిఫెన్స్, ఫినాన్స్ ఇవన్నీ ఎవరి మీద వస్తాయి? మన తాలూకు యూనియన్ లిస్ట్లో వస్తాయి. స్టేట్ లిస్ట్లో ఉండేటటువంటి సబ్జెక్ట్ మీద రాష్ట్రాలు మాత్రమే చేయాలి. హెల్త్, ల్యాండ్, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ ఎవరి చేతుల్లో ఉంటాయి? రాష్ట్రాల చేతుల్లో ఉంటాయి. కాన్కరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితా. బోత్ సెంటర్ అండ్ స్టేట్ కెన్ మేక్ లాస్ ఆన్ దీస్ పర్టిక్యులర్ సబ్జెక్ట్స్. అర్థమైందా? సో ఇండియా అనేది ఫెడరల్ నేషన్ కాబట్టి సెంటర్ స్టేట్కి మధ్య పవర్స్ అనేవి డివాల్వ్ అయ్యాయి కాబట్టి, విడదీయబడ్డాయి కాబట్టి హెల్త్ అనేది స్టేట్ సబ్జెక్ట్లో పెట్టారండి. కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ. సిన్స్ హెల్త్ ఈజ్ ఎ స్టేట్ సబ్జెక్ట్, రాష్ట్రాలే మొత్తం అంతా భరించాలి, రాష్ట్రాలే మొత్తం అంతా చేసుకోవాలన్నారు కాబట్టి పాండమిక్ హ్యాండిలింగ్ ఏదైతే ఉంటుందో, కోవిడ్-19 పాండమిక్ హ్యాండిలింగ్లో ఎక్కువ డబ్బును వెచ్చించడం కానీ, లేకపోతే ఎక్కువ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేయడం కానీ, ఇవన్నీ రాష్ట్రాల మీదే పడ్డం అనేది జరిగింది. భారం అంతా రాష్ట్రాలే చూసుకోవడం అనేది జరిగింది. మరి సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువ పన్నులు వెళ్తున్నాయి కదా, సో రాష్ట్రాల కంటే పోలిస్తే మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు? సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏదో చేయాలి కదా. సో అప్పుడప్పుడు కొన్నిసార్లు రిలీఫ్ ప్యాకేజెస్ అనేవి అనౌన్స్ చేశారు. దాంతోపాటు కొన్ని న్యూ స్కీమ్స్, మనకి ప్రధానమంత్రి అన్న యోజన ఏవైతే ఉంటాయో ఇలాంటి స్కీమ్స్ అనేవి కూడా అనౌన్స్ చేశారు. అది వేరే విషయం. బట్ కానీ సమర్థవంతంగా ఇది చేయట్లేదు. పోనీ వ్యాక్సిన్స్ అనేవి అందుబాటులోకి వచ్చినాయి, టీకాలు వచ్చినాయి. కోవిడ్-19తో కంట్రీ చేస్తున్నటువంటి బ్యాటిల్ నుంచి మనల్ని రక్షించేందుకు వ్యాక్సిన్స్ అనేవి వచ్చినాయి. పోనీ వ్యాక్సిన్ పాలసీ ఏదైతే ఉంటుందో, వ్యాక్సిన్ ప్రొక్యూర్మెంట్ పాలసీ ఏదైతే ఉంటుందో దానిలో అయినా పోనీ సెంటర్ ఇన్వాల్వ్ అవుతుందా అంటే అది కూడా చేయాల. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది? మేము కొన్ని వ్యాక్సిన్స్ని ప్రొక్యూర్ కొంటాం, రాష్ట్రాలు మీరు కూడా డబ్బులు వెచ్చించుకోనండి అని చెప్పి రాష్ట్రాల మీద కూడా భారం వేయడం అనేది జరిగింది. డీసెంట్రలైజ్డ్ వ్యాక్సిన్ పాలసీకి మొగ్గు చూపడం అనేది జరిగింది. అర్థమైందా? అప్పుడు డీసెంట్రలైజ్డ్ వ్యాక్సిన్ పాలసీ దాంతోపాటు ఇంకొకటి ఏం చెప్పింది అంటే, సెంటర్కి ఒక ప్రైస్ అండ్ స్టేట్ ఏదైతే ఉంటాయో స్టేట్స్కి ఒక ప్రైస్ నిర్ణయించింది. అంటే వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ సెంట్రల్కి తక్కువ ప్రైస్కి అమ్మాలి, స్టేట్స్కి తక్కువ ప్రైస్కి అమ్మాలి అనేటటువంటి ఒక డిస్టింక్షన్ ఏదైతే ఉంటుందో అది కూడా చేసింది. ఇప్పుడు మరి ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే, ప్రభుత్వాల నిర్ణయాలు అనేవి ఇలా ఉన్నప్పుడు ఫెడరలిజం లాంటి కోఆపరేటివ్ ఫెడరలిజం విచ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అర్థమైందా? మనిషికి ఎలా అయితే స్కెలిటన్ ఉంటుందో, మనిషికి ఎలా అయితే
అస్థిపంజరం ఉంటుందో మన కాన్స్టిట్యూషన్ కూడా ఒక స్కెలెటన్ ఉంటుంది. దాన్నే బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. బేసిక్ స్ట్రక్చర్లో చాలా వస్తాయి, జ్యుడిషియల్ రివ్యూ కానీ, లేకపోతే ఫెడరలిజం కానీ, లేకపోతే సెక్యులరిజం కానీ. సో మన తాలూకా పార్లమెంట్ దేన్నైనా రాజ్యాంగాన్ని ఎలా అయినా అమెండ్ చేయొచ్చు, కానీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, పునాదులు మాత్రం కదపకూడదు. పునాదులు కదిపితే ఏమవుతుంది, బిల్డింగ్ మొత్తం పడిపోతుంది కదా. సో అందుకోసం అని చెప్పి ఫెడరలిజం, ఈ సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చినటువంటిది, ఇది కోఆపరేటివ్ ఫెడరలిజంకి ఇబ్బంది అవుతుంది. ఇది కంట్రీ యొక్క ఇంటిగ్రిటీ, ఎప్పుడైనా స్టేట్స్ అసంతృప్తితో ఉన్నాయనుకోండి, కంట్రీ యొక్క ఇంటిగ్రిటీకి అది ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు చాలామంది సౌత్ ఇండియాలో చాలా మంది మాటలు అంటారు, మా సౌత్ ఇండియా కంటూ ఒక కంట్రీని ఇచ్చేసేయండి అని చెప్పి. సో కంట్రీ, భారతదేశం యొక్క ఇంటిగ్రిటీ, సమగ్రత ఏదైతే ఉంటుందో దానికి ఇబ్బంది అవుతుందండి. సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్ రియోట్స్, చాలా తిరుగుబాట్లు, అప్రైజింగ్స్ కూడా మొదలవ్వడం అనేది జరుగుతుంది. సో అందుకు మరి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కి ఇబ్బంది అయితే మరి ఎవరు వస్తారు, ఎంటర్ అవుతారు పెద్దన్న, మన తాలూకా జ్యుడిషియల్ సిస్టమ్ అనేది, జ్యుడిషియరీ అనేది ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. న్యాయ వ్యవస్థ అనేది ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అందుకే మన తాలూకా సుప్రీంకోర్టు వచ్చింది. సుప్రీంకోర్టు ఫెడరలిజంని, భారతదేశం యొక్క సమాఖ్య వ్యవస్థని సేవ్ చేయడానికి, ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని సేవ్ చేయడానికి వచ్చి సెంట్రల్ గవర్నమెంట్కి చివాట్లు పెట్టిందండి. ఏమని చివాట్లు పెట్టింది? సో సెంట్రల్ గవర్నమెంట్ వల్ల 3 కార్డియల్ ఇష్యూస్, వెరీ ఇంపార్టెంట్ ఇష్యూస్ అనే తీసుకురావడం అనేది జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. ఏంటంటే అది డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ వ్యాక్సిన్స్, అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండూ వ్యాక్సిన్స్ ప్రొక్యూర్ చేస్తాయి అనేటటువంటి సిస్టమ్. అది తప్పు, ఎందుకంటే సెంటరే ప్రొక్యూర్ చేయాలి, అది స్టేట్స్ మీద భారం వేయకూడదు. దాంతోపాటు డిఫరెన్షియల్ ప్రైసింగ్, సెంట్రల్ గవర్నమెంట్కి తక్కువ ధర, స్టేట్ గవర్నమెంట్స్కి ఎక్కువ ధర అనేటటువంటి ప్రైసింగ్ కూడా కరెక్ట్ కాదు అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు పెయిడ్ వ్యాక్సినేషన్ ఫర్ సిటిజన్స్ ఇన్ ద 18 to 44 ఏజ్, 18 నుంచి 44 వయసు గల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెయిడ్ వ్యాక్సినేషన్ అని చెప్పింది, డబ్బులు ఇవ్వాలని చెప్పింది వాళ్ళందరూ ప్రజలు. అయ్యో ఎలా అండి కుదురుతుంది, డబ్బులు ఎలా ఇవ్వగలరు? మన తాలూకా ఆర్టికల్ 21 అనేది, సో మనకి ఫండమెంటల్ రైట్స్ ఉంటాయండి. ఫండమెంటల్ రైట్స్ మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 12 to 35 కంప్రైజెస్ ఆఫ్ పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడుతుంది. అందులో బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ ఏంటంటే ఆర్టికల్ 21, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. సో జీవించేటటువంటి హక్కు, మనిషి జీవించకపోతే మిగిలిన హక్కులని అనుభవించగలడా? ముందు ప్రాణం ఉండాలి కదా. సో రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఏదైతే ఉంటుందో దాన్ని మనిషికి అప్పగించేటటువంటి ఇది ఎవరికి ఉంటుంది? గవర్నమెంట్, ప్రభుత్వం ఏదైతే ఉంటుందో అప్పగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా. సో మరి గవర్నమెంట్ ఏం చేయాలి? వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రీ వ్యాక్సినేషన్ అనేది ఇవ్వాలి. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే 18 to 44 ఇయర్స్ వాళ్ళకి లిబరలైజ్డ్ వ్యాక్సిన్ పాలసీ, అంటే తక్కువ ధరకి వ్యాక్సిన్ అనేది అందిస్తామని చెప్పింది. సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? తక్కువ ధర ఏంటయ్యా బాబు, రూపాయి కూడా తీసుకోకుండా వాళ్ళకి వ్యాక్సిన్స్, టీకాలు అనేవి వేయించండి. సో టీకాలు అనేవి అందరికీ అందాలి, యూనివర్సల్ వ్యాక్సినేషన్ అనేది ముందుకు వెళ్ళాలి అని చెప్పి, ఇప్పటికే వ్యాక్సిన్ హిస్టెన్సీతో దేశం బాధపడుతుంది. వ్యాక్సిన్ డోసెస్ ఉన్నా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు రావట్లా జనాలు. ఇంకా మీరు డబ్బులు పెడితే ఇంకెవరు వస్తారు? తిండికే తిండి లేదు, టీకాలు ఎవరైనా కొనుక్కుంటారా? కొనడం అనేది జరగదు. అర్థమైందా? కడుపు కంచంలో తిండి గింజలే లేవు, టీకాలు ఎవరైనా కొనుక్కుంటారంటే అంత ఆలోచిస్తారా? ఆలోచించరు. సో చక్కగా 18 to 44 ఇయర్స్ వాళ్ళకి వ్యాక్సిన్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వేయండి అని చెప్పి సుప్రీంకోర్టు అనడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఎంటర్ అయిందో, మనకి డెమోక్రసీలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డెమోక్రసీలో సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది ఒక ఇన్నోవేటబుల్ క్యారెక్టరిస్టిక్. అంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ, మాంటెక్స్క్యూ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఏవైతే ఉంటాయో, ఫ్రెంచ్ ఎన్లైటన్మెంట్ పీరియడ్లో ఉండేటటువంటి ఫ్రెంచ్ ఫిలాసఫర్ చెప్పినటువంటి సెపరేషన్ ఆఫ్ పవర్స్ని బేస్ చేసుకొని ఇండియన్ గవర్నమెంట్ ఏర్పాటైంది. సో ఒకరి చేతుల్లో పవర్ ఉండకూడదు, పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, ఒకరి జుట్టు ఇంకొకరి చేతుల్లో ఉండాలని చెప్పింది కదా. మరి జ్యుడిషియరీ చూసారా, సేవ్ చేయడానికి వచ్చింది, డెమోక్రసీని కాపాడడానికి రావడం అనేది జరిగింది. సో ఫైనల్లీ ఏం జరిగింది? మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఉన్నారో నిన్న జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ తమ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క తప్పులు ఏవైతే ఉంటాయో వాటిని సరిదిద్దుకోవడం అనేది జరిగింది. ఇండియా అనేది డీసెంట్రలైజ్డ్ వ్యాక్సిన్ పాలసీ నుంచి వి విల్ రివర్ట్ బ్యాక్ టు సెంట్రలైజ్డ్ వ్యాక్సిన్ పాలసీ, కేంద్రీకృతమైనటువంటి వ్యాక్సిన్ సేకరణ విధానాన్ని మేము అలవాటుకుంటాము అని చెప్పడం అనేది జరిగింది. అంటే ఓన్లీ వ్యాక్సిన్స్ ఎవరండి ప్రొక్యూర్ చేసుకుంటారు? సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ప్రొక్యూర్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర కొని ఎవరికి ఇస్తుందండి? రాష్ట్రాలు ఏవైతే ఉంటాయి, స్టేట్స్ ఏవైతే ఉంటాయి వాటికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. సో స్టేట్స్ మీద ఎటువంటి ప్రెజర్ అనేది పడదు. దాంతోపాటు ఫ్రీ వ్యాక్సిన్స్ కూడా, ఇందాక లిబరలైజ్డ్ వ్యాక్సిన్ పాలసీ అన్నామా, డబ్బులు కట్టాలని చెప్పాను, తక్కువ డబ్బులు అని చెప్పాను, కనీస ధర. సో అలా కాకుండా
ఫ్రీ వ్యాక్సిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. 18 నుంచి 44 వయసులో ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫ్రీ వ్యాక్సిన్స్ అనేది ఇస్తాం. సో మొత్తం వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ చేసేటటువంటి వ్యాక్సిన్స్లో 75% సెంటర్ ప్రొక్యూర్ చేసుకొని సెంటర్ కొనుక్కొని స్టేట్స్కి ఇస్తుంది. మిగిలిన 25% ప్రైవేట్ సెక్టార్కి అందుబాటులో ఉంచుతాం. ప్రైవేట్ సెక్టార్లో కూడా వ్యాక్సిన్స్ అనేవి వేసేటట్టు ప్రైవేట్ సెక్టార్కి కూడా అందుబాటులో ఉంచుతాం అని చెప్పడం అనేది జరిగింది. సుప్రీంకోర్టు ఏం చేసింది? సో గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ డీసెంట్రలైజ్డ్ వ్యాక్సిన్ పాలసీని, డిఫరెన్షియల్ ప్రైసింగ్ని, దాంతోపాటు లిబరలైజ్డ్ వ్యాక్సిన్ పాలసీని గట్టిగా చివాట్లు పెడుతూ వీటి మీద దాంతోపాటు ఏం చెప్పింది? సో బడ్జెట్లో కేటాయించినటువంటి 35,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉంటాయో వాటిని ఎలా ఎలొకేట్ చేస్తున్నారు, వాటిని ఏ విధంగా ఖర్చు పెడుతున్నారో కూడా చెప్పమంది. సో మరి స్టేట్స్కి కూడా కొనుక్కోండి వ్యాక్సిన్స్ అని చెప్తే 35,000 కోట్లు బడ్జెట్లో ఎందుకు అలాట్ చేశారు వ్యాక్సిన్స్కి, టీకాలకి? ఏంటండి అవసరం? ఏం చేద్దాం అనుకుంటున్నారు 35,000 కోట్లతో అని సుప్రీంకోర్టు గట్టిగా అడిగిందండి. అప్పుడు సెంటర్ ఏం చేసింది? లేదండి, మేము సెంట్రలైజ్డ్ వ్యాక్సిన్ పాలసీ తీసుకొస్తాము, సెంట్రల్ గవర్నమెంటే మ్యానుఫ్యాక్చర్స్ నుంచి కొనుక్కొని స్టేట్ గవర్నమెంట్కి ఇస్తుంది. సో మ్యానుఫ్యాక్చర్స్ తయారు చేసినటువంటి 75% వ్యాక్సిన్స్ మేము ప్రొక్యూర్ చేసుకుంటాము, 25% వ్యాక్సిన్స్ ప్రైవేట్ సెక్టార్కి వదులుతాము, 18 to 44 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఫ్రీ వ్యాక్సిన్స్ అనేవి అందిస్తాము అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా నాన్న? ఇంత చక్కగా ఇంత కాంప్రహెన్సివ్గా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకే మెజర్స్ అనేవి మన తాలూకా ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేశారు అంటే ఫ్రీ రేషన్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ఫర్ 80 crore బెనిఫిషరీస్ అండర్ ద ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, గరీబ్ కళ్యాణ్ యోజన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో సో మొత్తం 80 crore మెంబర్స్ వాళ్ళందరికీ ఫ్రీ రేషన్ కూడా ప్రొవైడ్ చేయబోతున్నాము అని చెప్పడం అనేది జరిగింది. ఫ్రీ రేషన్ ఆల్రెడీ చెప్పారు. సో నవంబర్ 2021 వరకు దీన్ని ఎక్స్టెండ్ చేశారన్నమాట. జూలై వరకు మామూలుగా ఎక్స్టెండ్ చేయాలి, జూలై వరకు ఎక్స్టెండ్ చేశారు. సో ఆ నవంబర్ వరకు ఇప్పుడు ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. ప్రతి ఒక్కరికి తిండి అనేది అందించడం కోసం, ఫుడ్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో ఫుడ్ సెక్యూరిటీ అనేది అచీవ్ చేయడం కోసం. సో వైరస్తో మనకి ఏం జరుగుతుందంటే వైరస్ వల్ల పోతున్నటువంటి ప్రాణాల కంటే మన తాలూకా ఆకలి వల్ల పోతున్నటువంటి ప్రాణాలు ఎక్కువగా ఉన్నాయి. సో అందుకే ఫుడ్ సెక్యూరిటీ అనేది ఎన్షూర్ చేయడం అనేది స్టేట్ రెస్పాన్సిబిలిటీ, గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. సో అందుకే ఈ స్కీమ్ని తీసుకురావడం అనేది జరిగింది. దిస్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. ఎందుకు దీన్ని తీసుకొచ్చారో లాస్ట్ ఇయర్ మనకి మన తాలూకా లాక్డౌన్ ఏదైతే పెట్టారో లాక్డౌన్ వల్ల ప్రజలు చాలా ఎంప్లాయ్మెంట్ అనేది ఉండట్లేదు. సో దానివల్ల ఆకలితో బాధపడేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకే వాళ్ళకి ఫ్రీ రేషన్ డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. దేన్ని తీసుకొచ్చారు? ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఈజ్ ఏ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అండి. దీని ద్వారా ఏంటి అప్పగిస్తారు? 5 kgs ఆఫ్ రైస్ కానీ వీట్ కానీ పెర్ పర్సన్. సో ఒక వ్యక్తికి 5 kgల రైస్ కానీ వీట్ కానీ అప్పగించడం అనేది జరుగుతుంది. ద ఫుడ్ గ్రెయిన్స్ విల్ బి అలొకేటెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అట్ 5 kg per person per month to the beneficiaries. సో ఒక నెలకి 5 kgల రైస్ కానీ ఇది కానీ అప్పగించడం అనేది జరుగుతుంది అండర్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఆఫ్ 2013 అండి. సో ఇట్ ఈస్ బీయింగ్ ఆపరేటెడ్ దిస్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనని ఎవరండి ఆపరేట్ చేస్తున్నారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ విచ్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. సో మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండర్లో ఉండేటటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ ద ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఫర్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. మొత్తం ఫినాన్షియల్ బర్డెన్ అంతా 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే భరించడం అనేది జరుగుతుంది. రాష్ట్రాల మీద ఈ స్కీమ్ యొక్క భారం అనేది పడదు. అందుకే దీన్ని ఏ స్కీమ్ అంటామో సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటాం. స్కీమ్స్ ఆర్ ఆఫ్ 3 types అండి. ఒకటి సెంట్రల్ సెక్టార్ స్కీము, 2 సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీము, 3వది స్టేట్ స్కీమ్. సో సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే 100% ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంటే భరిస్తే సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటాం. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే స్పాన్సర్డ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తుంది అంతే. సో 50-50 రేషియోలో పంచుకుంటారు. అంటే 100 రూపాయలు ఖర్చు అయితే 50 రూపాయలు మనకు సెంటర్, 50 రూపాయలు స్టేట్, లేకపోతే 60 రూపాయలు సెంటరు, 40 రూపాయలు స్టేట్, లేకపోతే 70 రూపాయలు సెంటరు, 30 రూపాయలు స్టేట్, ఇలా పంచుకోవడం అనేది జరుగుతుందన్నమాట. అర్థమైందా? సో దాన్ని సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటాం. ఇంకొక స్కీమ్ ఏంటి? స్టేట్ స్కీమ్స్. కంప్లీట్ బర్డెన్ అనేది రాష్ట్రాలు మాత్రమే భరించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇది ఈ ఆర్టికల్ అమ్మ. సో అర్థమైందా ఎందుకు ప్రజాస్వామ్యం గెలిచిందని చెప్పాను? వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ ఇంకొకసారి తనను తాను ప్రూవ్ చేసుకుందని మొదటి చెప్పాము. ఎందుకు చెప్పామో అర్థమైందా? సో కంప్లీట్గా ప్రజలు ఏదైతే కోరుకున్నారో
అదే రావడం అనేది జరిగింది. గవర్నమెంట్ కూడా తలంచడం అనేది జరిగింది ప్రజలకి, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామా? జాగ్రత్తగా వినండి నాన్న. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సుప్రీంకోర్ట్ అర్జ్డ్ టు స్టాప్ ఇల్లీగల్ అడాప్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకున్నానమ్మా. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో కోవిడ్-19 పాండమిక్, చైనాలోని వుహాన్లోని మొదలైనటువంటి కోవిడ్-19 అనేటటువంటిది చాలా కంట్రీస్లో హెల్త్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో హెల్త్ క్రైసిస్ని తీసుకొచ్చింది. దాంతోపాటు ఎకనమిక్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో ఎకనమిక్ క్రైసిస్ని తీసుకొచ్చింది. దాంతోపాటు సోషల్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో సోషల్ క్రైసిస్ అనేది తీసుకొచ్చింది. సో కోవిడ్-19 టచ్ అయినటువంటి డొమైన్, టచ్ అయినటువంటి యాస్పెక్ట్ అనేటటువంటిది ఏది లేదు. సో ఇంకా బాగా చెప్పుకోవాలంటే బిఫోర్ కోవిడ్-19, ఆఫ్టర్ కోవిడ్-19 అనేంత స్థాయికి ప్రపంచం దిగజారిపోవడం అనేది జరిగింది. సో కోవిడ్-19 వల్ల ఎఫెక్ట్ అయినటువంటి ఇంకొక వల్నరబుల్ పాపులేషన్ ఎవరంటే చిల్డ్రన్, పిల్లలు. సో వీళ్ళకి వ్యాధి సోకి చనిపోవడం మాత్రమే కాదు, సో వీళ్ళ తల్లిదండ్రులు చనిపోవడం ద్వారా ఆర్ఫెన్స్ అయినటువంటి చిల్డ్రన్ చాలామంది ఉండడం అనేది జరిగింది. సో అనాథలైనటువంటి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో చాలా ఎక్కువగా భారతదేశంలో మనకు కనిపిస్తూ ఉండడం అనేది జరిగింది. మరి పిల్లలు అనాథలైతే అడాప్షన్ ఎలాగా? సో ఆర్ఫెన్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో దే ఆర్ వెరీ వల్నరబుల్. వాళ్ళు ఎమోషనల్ ట్రామాలో ఉండడం అనేది జరుగుతుంది. అప్పటి వరకు వాళ్ళని పెంచి పోషించినటువంటి తల్లిదండ్రులు చనిపోవడం అనేది చిన్న మనసులు అంత ఈజీగా తీసుకోలేవు. సో వాళ్ళ తాలూకా ఎమోషనల్ మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో దాన్ని లివరేజ్ చేసుకొని, దాన్ని వాడుకొని వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసేటటువంటి ప్రమాదం కూడా ఉంది. వాళ్ళని ఎవరైనా ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు ఈజీగా, ఎందుకంటే వాళ్ళని హ్యూమన్ ట్రాఫికింగ్ ఏదైతే ఉంటుందో హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ అండ్ అదర్ ఇంపార్టెంట్ ఇవేవైతే ఉంటాయో అదర్ సోషల్ హజార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కానీ ఫ్లెష్ సెల్లింగ్ అంటారు. సో వీళ్ళని బానిసలుగా అమ్మడం కానీ, సో ఇలాంటి పనులు అనేవి చాలామంది చేస్తూ ఉంటారు. ఈ ఆర్ఫెన్ చిల్డ్రన్ మీద ఈ అఘాయిత్యాలు అనేవి జరుగుతూ ఉంటాయి అడాప్షన్ అనేటటువంటి ముసుగులో, సో దత్తత తీసుకుంటున్నాం అనేటటువంటి పేరులో. మరి ఈ ఇల్లీగల్ అడాప్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయడం ఎలాగా, అసలు ఎందుకు ఇల్లీగల్ అడాప్షన్ని కంట్రోల్ చేయాలి అనే విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఇల్లీగల్ అడాప్షన్ గురించి మాట్లాడుకునే ముందు నేను మన రాజ్యాంగంలోని మన కాన్స్టిట్యూషన్లోని ఒక ఆర్టికల్ మాట్లాడతాను. ఆర్టికల్ 39 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 39 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎక్కడ ఉంటుందంటే పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్పమంటాము అంటే డిపిఎస్పీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అంటాం, ఆదేశిక నియమాలు అంటాం. దీస్ ఆర్ నాట్ బైండింగ్ ఆన్ ద స్టేట్, దీస్ ఆర్ జస్ట్ సజెషన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ టు ద గవర్నమెంట్. ప్రభుత్వాలకి కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని సలహాలు మాత్రమే. సో ఇవి ఒకవేళ చేయకపోతే ప్రభుత్వాలని సూ చేసేటటువంటి అధికారం, ప్రభుత్వాలని కోర్టుకు లాగేటటువంటి అధికారం మనకి లేదు. అర్థమైందా? సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్లో ఆర్టికల్ 39 ఏం చెప్తుంది? ఇట్ ప్రోహిబిట్స్ ద టెండర్ ఏజ్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ బీయింగ్ అబ్యూజ్డ్. సో టెండర్ ఏజ్ ఆఫ్ చిల్డ్రన్, లేత మన వయసులో ఉండేటటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని అబ్యూజ్ చేయకూడదు, వాళ్ళు ఎటువంటి ఎక్స్ప్లాయిటేషన్కి కూడా గురవ్వకూడదు, గురయ్యకుండా చూసేటటువంటి బాధ్యత గవర్నమెంట్ది అని చెప్పడం అనేది జరిగింది. సో అందుకోసం అని చెప్పి మన రాజ్యాంగంలో కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ చెప్పారు కదా, అందుకు కోవిడ్-19 పాండమిక్ వల్ల తల్లిదండ్రులు చనిపోయి అనాథలైనటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆశ్రయం కల్పించి, వాళ్ళకి రీహాబిలిటేషన్ కల్పించి వాళ్ళని జాగ్రత్తగా చూసుకునేటటువంటి బాధ్యత ఎవరి భుజాల మీద ఉంది? ప్రభుత్వం యొక్క భుజాల మీద ఉంది. సో ఏ యాక్ట్ని బేస్ చేసుకొని వీళ్ళు యాక్ట్ చేయొచ్చు, ఏ యాక్ట్ని బేస్ చేసుకొని వాళ్ళని సేఫ్ గార్డ్ చేయొచ్చు అంటే జూవెనైల్ జస్టిస్ యాక్ట్ అమ్మ. జూవెనైల్ అంటే ఏంటి అంటే బాల్యము అని అర్థం, బాలలు అని అర్థం. సో బాలలకి, చిన్నపిల్లలకి న్యాయం చేకూర్చడానికి చేసినటువంటి చట్టం. చిల్డ్రన్ రైట్స్ ఏవైతే ఉంటాయో కాన్స్టిట్యూషనల్ రైట్స్, రాజ్యాంగం పిల్లలకు కనిపించినటువంటి రైట్స్ అండ్ లీగల్ రైట్స్, వివిధ చట్టాల ద్వారా పార్లమెంటు అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించినటువంటి రైట్స్, హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఈ జూవెనైల్ జస్టిస్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. అర్థమైందా? సో సేఫ్ గార్డ్ చేయడానికి దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో ఇప్పుడు న్యూస్లోకి ఏం రావడం అనేది జరిగింది అంటే మన తాలూకా నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఎన్సిపిసిఆర్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ అర్జ్డ్ సుప్రీంకోర్టుకి అర్జ్ చేయడం అనేది జరిగింది. ఏంటి? సో ప్లీజ్ ఇంటర్వెన్ అవ్వండి, ఇల్లీగల్ అడాప్షన్ ఈజ్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ పాండమిక్.
సో కోవిడ్-19 పాండమిక్ వల్ల ఇల్లీగల్ అడాప్షన్ అనేది జరగడం అనేది జరుగుతుంది. సో ఇల్లీగల్గా చాలామంది దత్తత తీసుకోవడం అనేది జరుగుతుంది. సో అందరూ మంచి వాళ్ళు అవుతారని గ్యారంటీ లేదు. హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా వాళ్ళ పిల్లల్ని ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది అని చెప్పడం అనేది జరిగింది. ప్రైవేట్ ఇండివిజువల్స్ అండ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ బిన్ కలెక్టింగ్ డేటా ఆన్ చిల్డ్రన్ ఆర్ఫెన్ డ్యూరింగ్ పాండమిక్ టైంలో ఎవరైతే పిల్లలు ఆర్ఫెన్స్ అయ్యారో వాళ్ళ తాలూకా డేటా అనేది వాళ్ళు సేకరించడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? సో వాళ్ళ దగ్గర నుంచి తెలిసేది ఏంటంటే చాలామంది ఇల్లీగల్గా అడాప్ట్ చేసుకుంటున్నారు పిల్లల్ని అని తెలియడం అనేది జరిగింది. ఈవెన్ సోషల్ మీడియాలో కూడా ఆ పోస్టుల్లో ఏం చెప్తున్నారు అంటే దిస్ చిల్డ్రన్ ఈజ్ రెడీ ఫర్ అడాప్షన్ అని చాలా పోస్టుల్లో ఉండడం అనేది జరిగింది. ఆ పోస్టులు చూసి చాలామంది అప్రోచ్ అయ్యి ఏం చేస్తున్నారు, పిల్లలు ఎవరైతే ఉంటారో పిల్లల్ని దత్తత తీసుకోవడం అనేది జరుగుతుంది. కానీ పిల్లల యొక్క దత్తత ఎలా జరగాలి? జూవెనైల్ జస్టిస్ యాక్ట్లో చెప్పినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అడాప్షన్ రూల్స్ ఏవైతే ఉంటాయి 2016లో తెచ్చినటువంటి అడాప్షన్ రూల్స్ ప్రకారంగానే జరగాలి తప్ప ఎలా పడితే అలా పిల్లల్ని దత్తత తీసుకోవడం అనేది కుదరదు. దట్ ఈజ్ ఇల్లీగల్ అని చెప్పడం అనేది జరిగింది. సో ఎన్సిపిసిఆర్ సుప్రీంకోర్టుకి ఏం చెప్పింది అంటే టు డైరెక్ట్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ టు నాట్ ప్లేస్ ఎనీ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ చిల్డ్రన్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. సో పబ్లిక్ డొమైన్లో పిల్లల గురించి ఇన్ఫర్మేషన్ అంటే పిల్లల తాలూకా నేమ్ కానీ, పిల్లల తాలూకా అడ్రస్ కానీ, పిల్లల తాలూకా స్కూల్ కానీ, పిల్లల తాలూకా ఏజ్ కానీ, పిల్లల తాలూకా ఫోటోలు కానీ ఇవన్నీ సోషల్ మీడియాలో పెట్టొద్దు, పబ్లిక్ డొమైన్లో పెట్టొద్దు అని రూల్స్ జారీ చేసేటట్టు మనకి స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్కి డైరెక్షన్స్ అనేవి పాస్ చేయండి దయచేసి అని చెప్పడం అనేది జరిగింది. బికాజ్ పబ్లిక్ డొమైన్లో పెట్టడం వల్ల ఏం జరుగుతుంది, ట్రాఫికింగ్ అనేటటువంటి ఒక పెద్ద భూతం వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో చిన్నపిల్లల్ని కానీ హ్యూమన్ ట్రాఫికింగ్ లాగా, సో హ్యూమన్ ట్రాఫికింగ్ అనేటటువంటి ట్రాఫికర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసేటటువంటి అధికారం ఉంది అని చెప్పారండి. సో సెక్షన్ 74 ఆఫ్ జూవెనైల్ జస్టిస్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఇది ఏం చెప్తుంది అంటే ఇట్ ప్రోహిబిట్స్ ద డిస్క్లోజర్ ఆఫ్ ఐడెంటిటీ ఆఫ్ చిల్డ్రన్ యొక్క ఐడెంటిటీ అనేది డిస్క్లోజ్ చేయకూడదు అని చెప్పడం అనేది జరుగుతుంది. లైక్ నేమ్ కానీ, స్కూల్ కానీ, ఏజ్ కానీ, అడ్రస్ కానీ ఆర్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ వుడ్ షుడ్ రివీల్ ద ఎసెన్షియల్ డీటెయిల్స్ ఆఫ్ చిల్డ్రన్ గురించి ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ రివీల్ చేసి ఏ ఇన్ఫర్మేషన్ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టకూడదు. అది ఎవరైతే ఇది చేస్తారో వాళ్ళకి శిక్ష పడుతుంది అని సెక్షన్ 74 ఏదైతే ఉంటుందో చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దిస్ అడాప్షన్ రూల్స్ ఏవైతే ఉన్నాయి, అడాప్షన్ ఆఫ్ ఆర్ఫెండ్ ఆర్ అబాండన్డ్ అండ్ సరెండర్డ్ చిల్డ్రన్ ఈజ్ లాఫుల్ ఓన్లీ ఆఫ్టర్ ద అడాప్షన్ ప్రొసీజర్ యాజ్ గివెన్ అండర్ ద జూవెనైల్ జస్టిస్ యాక్ట్ 2015. జూవెనైల్ జస్టిస్ యాక్ట్ ఆఫ్ 2015ని బేస్ చేసుకొని అడాప్షన్ రూల్స్ అనేవి ఇష్యూ చేయడం అనేది జరిగింది. అడాప్షన్ రూల్స్ ఇన్ 2016లో ఇష్యూ చేశారు. ఈ రూల్స్ని బేస్ చేసుకొని మాత్రమే అడాప్ట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ కొన్ని రూల్స్ ఉంటాయి ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ ఒక కపుల్ ఉన్నారనుకోండి, కపుల్ ఇద్దరి తాలూకా కాన్కరెన్స్తో మాత్రమే అడాప్షన్ అనేది చేసుకోవాలి. అడాప్షన్ చేసుకునే ముందు వాళ్ళు అట్లీస్ట్ 2 years హెల్దీ రిలేషన్షిప్, ఎటువంటి డిప్రెషన్లో కానీ గొడవల్లో కానీ ఉండకూడదు, కపుల్ కలిసి ఉండాలి అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంకొకటి ఏంటి రూల్, సింగిల్ మేల్ పేరెంట్ ఉన్నారనుకోండి, ఆయన ఫీమేల్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అడాప్ట్ చేసుకోవడం అనేది చేయకూడదు. దాంతోపాటు ముగ్గురు కంటే మోర్ దెన్ 3 children ఉన్నారనుకోండి, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే చిల్డ్రన్ని అడాప్ట్ చేసుకోవడం అనేది జరగకూడదు. అండర్ ఓన్లీ స్పెషల్ సర్కమ్స్టెన్సెస్ తప్ప, రిలవెంట్ అథారిటీ అనేది పర్మిషన్ ఇస్తే తప్ప అడాప్ట్ అనేది చేసుకోకూడదు. ఇలా చాలా రూల్స్ అనేవి మనకి అడాప్షన్ రూల్స్లో ఉండడం అనేది జరిగిందమ్మా. వాటిని ఫాలో అయ్యే అడాప్షన్స్ అనేవి జరగాలి కానీ ఎలా పడితే అలా జరగకూడదు అని చెప్పడం అనేది జరిగింది. ఈవెన్ మన తాలూకా ఎన్సిపిసిఆర్ ఏదైతే ఉంటుందో, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ ఏదైతే ఉంటుందో, ఇదేం చెప్పింది, ఇట్ కేమ్ అప్ విత్ ద ఐడియా ఆఫ్ జూవెనైల్ జస్టిస్ ఫండ్స్. సో ఇలాంటి కొత్త ఫండ్ అనేది ఏర్పాటు చేద్దాం, ఎందుకంటే పిల్లల్ని పెంచుతాము లేకపోతే పిల్లల్ని చూసుకుంటాను డబ్బులు ఇవ్వండి అని చాలామంది ఫేక్గా అకౌంట్స్లో డబ్బులు వేయించుకోవడం అనేది జరుగుతుంది. చాలా స్కామ్స్ అనేవి జరుగుతున్నాయి. అలా కాకుండా గవర్నమెంట్ ఒక అథారిటేటివ్ లేకపోతే ఒక లెజిటిమేట్ ఫండ్ అకౌంట్ అనేది ఇష్యూ చేశారనుకోండి, సో చాలామంది పిల్లల కోసం ఫండ్స్ అనేవి దానిలో వేయడం అనేది జరుగుతుంది. కంట్రిబ్యూషన్స్, డొనేషన్స్ వాటిలోకి ఆ నోటిఫైడ్ అకౌంట్లోకి రావడం అనేది జరుగుతుంది. సో చాలా స్కామ్స్ని మనం అరికట్టే వాళ్ళం అవుతాము అని మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. మన తాలూకా ఎన్సిపిసిఆర్ ఏదైతే ఉంటుందో అది కోర్టుకు చెప్పడం అనేది జరిగింది. ఇలా డైరెక్షన్స్ ఇష్యూ చేయండి అని చెప్పడం అనేది జరిగింది. సో పిల్లల్ని అడాప్ట్ చేసుకోవాలంటే ఓన్లీ చిల్డ్రన్ వెల్ఫేర్ కమిటీ ఏదైతే ఉంటుందో, చిల్డ్రన్ వెల్ఫేర్ కమిటీ దగ్గర
పేరెంట్స్ నమోదు చేసుకోవాలి వాళ్ళ నేమ్ తప్పకుండా. అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ కమిటీ పలానా చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే చైల్డ్ని అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దే ఆర్ ఫ్రీ ఫర్ అడాప్షన్ అని చెప్పి పర్మిషన్ ఇవ్వాలి. పర్మిషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడం అనేది కుదురుతుంది, లేకపోతే పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడం అనేది కుదరదు. అర్థమైందా? సో ఎవరైతే పిల్లలు ఉన్నారో ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలి అంటే కేరింగ్స్ అంటారండి. చిల్డ్రన్ అడాప్షన్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దీనిలో వాళ్ళ తాలూకా నేమ్స్ అనేవి ఇది చేయాలి. ఈ కేరింగ్స్ ఏం చేస్తుంది, సో సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ ఏదైతే ఉంటుందో అక్కడ పిల్లల తాలూకా డేటాను నమోదు చేసి దగ్గరలో ఉండేటటువంటి ఈ వెల్ఫేర్ కమిటీ ఏదైతే ఉంటుందో దానికి చెప్తుంది. ఆ పిల్లాడిని చూడండి, ఆ పేరెంట్స్ని చూడండి, వాళ్ళు ఒకవేళ రూల్స్కి అబైడ్ బై ఉంటే, రూల్స్ సాటిస్ఫై చేస్తే అప్పుడే ఈ చిల్డ్రన్ పేరెంట్స్కి, ఈ పేరెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇవ్వండి అని చెప్పి చెప్తారండి. అప్పుడే వాళ్ళు అప్పగించడం అనేది జరుగుతుంది. ఎలా పడితే అలాగ పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడం అనేది కుదరదు. ఇట్ ఈజ్ ఇల్లీగల్. అర్థమైందా? సో ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ ఆర్టికల్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంత బ్యాక్గ్రౌండ్ నుంచి తెలుసుకోవాలమ్మా. ప్రతి ఆర్టికల్ అలా తెలుసుకోవాలనుకుంటే చక్కగా 7893899553 ప్రత్యూష మేడం నెంబర్. చాలామంది రిక్వెస్ట్ చేశారమ్మా, సార్ శాలరీస్ ఇంకా అందలేదు కోవిడ్ వల్ల, సో అందుకే ఎక్స్టెండ్ చేయండి అని. అందుకే 15th వరకు 5000 కరెంట్ అఫైర్స్ కోర్సు 5000కి ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది 15వ తారీఖు వరకు. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. మీకోసం లైఫ్ టైం వ్యాలిడిటీతో చెప్పడం అనేది జరుగుతుంది. 6 months జాయిన్ అయిన తర్వాత 6 months మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇవ్వండి, దేని మీదైనా మీరు ధారాళంగా మాట్లాడగలుగుతారు. నేర్చుకోవడమే కాదు, వేరే వాళ్ళకి చెప్పే స్థాయికి ఎదుగుతారు. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి అమ్మా, మీ నమ్మకం అమ్మ కాదు. సో ఎవ్రీడే PDF కూడా ప్రొవైడ్ చేస్తాను. రైట్, మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామా? జాగ్రత్తగా వినండి అమ్మా. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 12 hour హంగర్ స్ట్రైక్ అక్రాస్ లక్షద్వీప్ ఫర్ పటేల్స్ రీకాల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 2లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. గవర్నెన్స్లో మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకున్నానమ్మా. జాగ్రత్తగా వినండి, ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆర్టికల్ని డీటెయిల్గా నేను ఆల్రెడీ లక్షద్వీప్ గురించి ఒక సెపరేట్ వీడియో అనేది చేశాను. మళ్ళీ వచ్చింది కదా, ఒకసారి అంతటిని రివిజన్ చేసి టకటకా నేర్చేసుకుందాం. జాగ్రత్తగా వినండి. సో ఈ ఆర్టికల్ ముందు అర్థం చేసుకునే ముందు బ్యాక్గ్రౌండ్ చూద్దాం. చూడండి అమ్మ, ముందు లక్షద్వీప్ ఎక్కడుందో చూడండి. మన తాలూకా వెస్టర్న్ కోస్ట్ ఏదైతే ఉంటుందో మలాబర్ కోస్ట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. వెస్టర్న్ కోస్ట్కి దగ్గరలోనే మన తాలూకా లక్షద్వీప్ ఐలాండ్స్ ఉండడం అనేది జరుగుతుంది. లక్షద్వీప్ ఈజ్ అన్ ఆర్కిపెలుగో అండి. ఆర్కిపెలుగో అంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అని అర్థం. సో చిన్న చిన్న దీవుల సముదాయం అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. లక్షద్వీప్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ 36 ఐలాండ్స్ అండి. మొత్తం 36 ఐలాండ్స్ అనేవి లక్షద్వీప్లో ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళు వాళ్ళ తాలూకు ఎసెన్షియల్ యాక్టివిటీస్ కోసం కొచ్చికి ఎక్కువగా వెళ్తూ రావడం అనేది జరుగుతుంది. కొచ్చి మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుందండి. సో వన్స్ మనకు ముందు ఎల్స్ట్రైల్ మద్రాస్ ప్రెసిడెన్సీ ఏదైతే ఉంటుందో, మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేటటువంటి మలాబర్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో దానిలో భాగంగా లక్షద్వీప్ ఉండడం అనేది జరిగింది. సో 1956లో 1956లో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఎప్పుడైతే రావడం అనేది జరిగిందో, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 1956 ద్వారా లక్షద్వీప్ని యూనియన్ టెరిటరీగా, కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం అనేది జరిగిందమ్మా. సో లక్షద్వీప్ యొక్క పాపులేషన్ గురించి మాట్లాడుకుంటే 2011 సెన్సస్ ప్రకారం జస్ట్ 65,000 మాత్రమే. అండ్ ఇట్ ఈజ్ ఇండియా స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ. భారతదేశంలో చాలా చిన్నదైనటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏంటి అంటే మన తాలూకా లక్షద్వీప్ అండి. ఎక్కువ మంది రిలీజియన్ గురించి చూసుకుంటే 96% ఆఫ్ ద పాపులేషన్ మనకు ముస్లిమ్సే ఉండడం అనేది జరిగింది. అండ్ స్కెడ్యూల్ ట్రైబ్స్, ఆల్ ద పాపులేషన్లో స్కెడ్యూల్ ట్రైబ్స్ 94.8% ఉండడం అనేది జరిగింది. దాంతోపాటు ఎక్కువగా మాట్లాడేటటువంటి భాష మలయాళం అండి. సో కేరళకి దగ్గరగా ఉండడం వల్ల మలయాళం ఎక్కువగా మాట్లాడతారు. దాంతోపాటు దివేహి ఏదైతే ఉంటుందో దివేహి లాంగ్వేజ్ని కూడా మాట్లాడడం అనేది జరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దిస్ ఈజ్ అబౌట్ లక్షద్వీప్ అమ్మ. ఓకేనా? సో ఇంతకీ యూనియన్ టెరిటరీ అంటే ఏంటో తెలుసుకుందాం. చూడండి, సో ఇండియన్ యూనియన్ ఆర్టికల్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే ఇండియన్ యూనియన్ కంప్రైజెస్ ఆఫ్ 3 sets. ఇండియన్ యూనియన్లో 3 ఉంటాయి. ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ 3 things. ఏంటేంటి? స్టేట్స్ ఏవైతే ఉంటాయో స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉంటాయి యూనియన్ టెరిటరీస్, ఎక్వైర్డ్ టెరిటరీస్ ఏవైతే ఉంటాయి ఎక్వైర్డ్ టెరిటరీస్. సపోజ్ పుదుచ్చేరి విచ్ వాజ్ ఎక్వైర్డ్ ఫ్రమ్ ద ఫ్రెంచ్ అండి. ఇండియా ఫ్రెంచ్ నుంచి లాక్కోవడం అనేది జరిగింది. సో ఇలా ఎక్వైర్డ్ టెరిటరీస్ ఉండడం అనేది జరుగుతుంది. స్టేట్స్కి అండ్ ఇండియన్ యూనియన్కి ఫెడరల్ రిలేషన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఫెడరల్ రిలేషన్ అంటే ఏంటి? సో పవర్స్ అనేవి స్టేట్స్కి సెంటర్కి మధ్య డివైడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సమాఖ్య వ్యవస్థ అనేది ఉండడం అనేది జరుగుతుంది. మరి యూనియన్ టెరిటరీస్ అంటే ఏంటి? కేంద్రపాలిత ప్రాంతాలు. దే ఆర్ డైరెక్ట్లీ అడ్మినిస్ట్రేడ్ బై ద సెంటర్. సెంట్రల్ గవర్నమెంటే దీన్ని డైరెక్ట్గా అడ్మినిస్ట్రేట్ చేయడం అనేది జరుగుతుంది.
అర్థమైందా? సో అందుకే వీటిని సెంట్రల్లీ అడ్మినిస్టర్డ్ టెరిటరీస్ అని చెప్పి అనడం అనేది కూడా జరుగుతుంది. సో యూటీస్ ఎవరైతే ఉన్నారో యూటీస్ని ఎవరు రూల్ చేస్తారంటే ప్రెసిడెంట్. సో హూ ఈస్ ద ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ యూటీస్ అంటే ప్రెసిడెంట్ అండి. ప్రెసిడెంట్ రూల్ చేయడం అనేది జరుగుతుంది. మరి అన్ని యూనియన్ టెరిటరీస్ని ప్రెసిడెంట్ చూసుకోలేరు కదా, అందుకే ప్రెసిడెంట్ ఒక అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే ఉంటారో ఒక ఏజెంట్, తన యొక్క ఏజెంట్ని నియమించడం అనేది జరుగుతుంది వీటిని రూల్ చేయడానికి, వీటిని అడ్మినిస్టర్ చేయడానికి. ఈ ఏజెంట్కి ప్రెసిడెంట్ వివిధ రకాలైనటువంటి నేమ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సపోజ్ ఏ నేమ్స్ ఇస్తారు? సపోజ్ లెఫ్టినెంట్ గవర్నర్ అనేటటువంటి నేమ్ ఇస్తారు. ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ఢిల్లీ, పుదుచ్చేరి వీటన్నింటికీ లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. అండ్ మన తాలూకా మనకి ఇప్పుడు కొత్తగా ఫామ్ అయినటువంటి కాశ్మీర్ ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే ఉంటుందో జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీకి కూడా ఇంకొక ఏజెంట్కి ఇంకొక పేరు ఏంటి ఇస్తారు? అడ్మినిస్ట్రేటర్ అనేటటువంటి పేరు కూడా ఇస్తారు. ఏజెంట్కి ఇంకొక పేరు చీఫ్ కమిషనర్ అని కూడా అంటారు. బట్ ఇప్పటివరకు చీఫ్ కమిషనర్ అనేటువంటి డిజిగ్నేషన్ ఎవరికి ఇవ్వలేదు. ఓన్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అండ్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. అడ్మినిస్ట్రేటర్ ఇప్పుడు సపోజ్ మనకి లక్షద్వీప్ యూనియన్ టెరిటరీకి కానీ లేకపోతే మన తాలూకా చండీగఢ్ యూనియన్ టెరిటరీకి కానీ వీటన్నింటికి అడ్మినిస్ట్రేటర్ ఉండడం అనేది జరుగుతుంది. మరి చూడండి, జాగ్రత్తగా వినండి. మరి మన తాలూకా ఇదేదైతే ఉంటుందో మన తాలూకా లక్షద్వీప్ ఏదైతే ఉంటుందో లక్షద్వీప్కి ప్రెసిడెంట్ నియమించినటువంటి అతని ఏజెంట్ పేరేం పేరు అంటే ప్రఫుల్ కే పటేల్. సో దిస్ ప్రఫుల్ కే పటేల్ హీ ఈజ్ ఫ్రమ్ గుజరాత్. బీజేపీకి సంబంధించినటువంటి గుజరాత్ లీడర్ అండి. ఈయన మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. ఈయన తర్వాత మన తాలూకా లక్షద్వీప్ ఏదైతే ఉంటుందో లక్షద్వీప్కి అడ్మినిస్ట్రేటర్గా నియమించబడడం అనేది జరిగింది. సో లాస్ట్ ఫ్యూ వీక్స్గా మన తాలూకా లక్షద్వీప్లో ఏం జరుగుతుంది? ప్రఫుల్ కే పటేల్ తీసుకొచ్చినటువంటి కొన్ని పాలసీస్కి ఎగనెస్ట్గా పీపుల్ ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాంగర్గా ఉండడం అనేది జరిగింది, చాలా కోపంగా ఉండడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? సో ప్రఫుల్ కే పటేల్ నాట్ ఓన్లీ లక్షద్వీప్ అమ్మ, దాంతోపాటు మన తాలూకా దాద్రా అండ్ నగర్ హవేలీ ఏదైతే ఉంటుందో దాద్రా అండ్ నగర్ హవేలీకి కూడా అడ్మినిస్ట్రేటర్గా పనిచేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో లాస్ట్ డిసెంబర్లో మనకి ఈయన మామూలుగా దాద్రా అండ్ నగర్ హవేలీ అడ్మినిస్ట్రేటర్గా ఉండేవాళ్ళు. లాస్ట్ డిసెంబర్లో దినేశ్వర్ శర్మ ఎవరైతే ఉంటారో లక్షద్వీప్ యొక్క అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే ఉంటారో ఆయన కోవిడ్ వల్ల చనిపోవడం వల్ల మన తాలూకా ఇతన్ని ప్రఫుల్ కే పటేల్కి లక్షద్వీప్ బాధ్యతలు కూడా అప్పగించడం అనేది జరిగింది. సో ఈయన తీసుకొచ్చినటువంటి ముందు ప్రపోజల్స్ ఏంటి, ఎందుకు ప్రజలు కోపంగా ఉన్నారో చూద్దాం. మొదటిది ఏంటి అంటే కౌ స్లాటర్ అండ్ బీఫ్ బ్యాన్ అండి. సో ఫస్ట్ ఈయన ఏం చేశాడు? బీఫ్ బ్యాన్ అనేటటువంటిది బ్యాన్ చేయడం అనేది జరిగింది. బీఫ్ని బ్యాన్ చేయడం అనేది జరిగింది. సో సేల్, ట్రాన్స్పోర్ట్ అండ్ స్టోరేజ్ ఆఫ్ బీఫ్ అండ్ బీఫ్ ప్రొడక్ట్స్ని బ్యాన్ చేసి 10,000 వరకు ఫైన్, అప్ టు 1 year జైలు శిక్ష విధిస్తాం ఎవరైనా చేస్తే అనేటటువంటి రూల్ తీసుకొచ్చారు. ఎక్కువ మంది పాపులేషన్ ఎవరు? ముస్లిమ్స్ వాళ్ళ తాలూకా ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ దేని నుంచి తీసుకుంటారు? బీఫ్ ద్వారా తీసుకుంటారు. వాళ్ళ కామన్ ఫుడ్ ఈటింగ్ హ్యాబిట్స్ కదా ముస్లిమ్స్కి బీఫ్ తినడం అనేది. సో మా తాలూకా ఈటింగ్ హ్యాబిట్ అండ్ ఈటింగ్ కల్చర్స్లో మీరు ఎంటర్ అవుతున్నారు, అనవసరంగా ఎంక్రోచ్ అవుతున్నారు అనేటటువంటి దాంతో ఏం చేశారు? ప్రజలందరూ ఈయనకి ఎగనెస్ట్గా ఉండడం అనేది జరిగింది. దాంతోపాటు 2 child పాలసీ. 2 child పాలసీ అంటే ఏంటి? మన తాలూకా లక్షద్వీప్లో ఉండేటటువంటి ఈ గ్రామ పంచాయత్స్ ఏవైతే ఉన్నాయో, మన తాలూకా లోకల్ బాడీస్ ఏవైతే ఉంటాయో లోకల్ బాడీస్లో పోటీ చేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 2 children మాత్రమే ఉండాలి. 2 కంటే ఎక్కువ ఉన్నారనుకోండి వాళ్ళు పోటీ చేయడానికి వీల్లేదు అనేటటువంటి పాలసీని తీసుకురావడం అనేది జరిగింది. సో మన తాలూకా బీజేపీకి కంచుకోటైనటువంటి బీజేపీ మనకి గుజరాత్లో కూడా ఇలాంటి పాలసీ అనేది లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి స్టేట్ అయినటువంటి గుజరాత్లో కూడా ఈ 2 child పాలసీ అనేది లేదు. మాకెందుకు ఇది ఇంపోజ్ చేయడం అనేది జరుగుతుంది? సో ఎందుకు దీన్ని తీసుకొచ్చారు? ఎందుకు? త్రూ డ్రాఫ్ట్ పంచాయత్ రెగ్యులేషన్ బిల్ ఆఫ్ 2021 ద్వారా దీన్ని తీసుకొస్తారండి 2 child పాలసీ. అందుకోసం కూడా పీపుల్ అనేవాళ్ళు దానివల్ల కూడా పీపుల్ అనేవాళ్ళు చాలా కోపంగా ఉండడం అనేది జరిగింది. సో లిక్కర్ టు టూరిస్ట్. సో ఇప్పటివరకు లక్షద్వీప్లో లిక్కర్ ఏదైతే ఉంటుందో మద్యపాన నిషేధం అనేది ఉండడం అనేది జరిగింది. ఓన్లీ 1 islandలో మాత్రమే, బంగారం అనేటటువంటి ఐలాండ్లో మాత్రమే అక్కడ ఉన్నటువంటి రిసార్ట్స్లో, అది కూడా టూరిస్ట్కి మాత్రమే లిక్కర్ అనేది ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏం చేసేవాళ్ళు? సో మొత్తం 36 islands ఏవైతే ఉంటాయో 36 islandsలో కూడా లిక్కర్ అనేది సర్వ్ చేస్తాం టూరిస్టులకి అని చెప్పి తీసుకురావడం అనేది జరిగింది. అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఎంత కష్టపడి లిక్కర్ బ్యాన్ చేస్తే మళ్ళీ మమ్మల్ని మా తాలూకు మగవాళ్ళని వ్యసనపరులు చేస్తారా అని ఆడవాళ్ళందరూ చాలా దీనిలో ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? సో లిక్కర్ సేల్ అనేది మళ్ళీ మొదలు పెడుతున్నారా అని చెప్పి ఇది చేయడం అనేది జరిగింది. మన గవర్నమెంట్ ఏముంటుంది? టూరిస్ట్ని అట్రాక్ట్ చేయడానికి మాల్దీవ్స్కి ఉన్న పొటెన్షియల్, టూరిస్ట్ సెంటర్గా పొటెన్షియల్ లక్షద్వీప్ కూడా ఉంది. మరో మాల్దీవ్స్గా లక్షద్వీప్ని మార్చాలని చెప్పి ఈ డెసిషన్స్ తీసుకొస్తున్నామని చెప్పారు. దాంతోపాటు ఇంకొకటి ఏంటి అంటే డ్రాఫ్ట్ లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేషన్.
లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేషన్ ఏదైతే ఉంటుందో 2021లో తీసుకొచ్చారు. దీనిలో ల్యాండ్ ఎక్విజిషన్ పవర్స్ అనేవి ఎక్కువగా మన తాలూకా ఇది అథారిటీస్ ఆఫ్ ఐలాండ్ లక్షద్వీప్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. ల్యాండ్ ఎక్విజిషన్ వాళ్ళు ఏ డెవలప్మెంట్ కోసం ఏ ల్యాండ్ అయినా ప్రొక్యూర్ చేయొచ్చు, ఏ ల్యాండ్ అయినా తీసుకోవచ్చు, లాక్కోవచ్చు అనేటటువంటి సిస్టమ్ని తీసుకురావడం అనేది జరిగింది. దానికి కూడా మాకు తరతరాలుగా ఉండేటటువంటి భూములు కోల్పోతామేమో అనేటటువంటి బాధతో మన తాలూకు లక్షద్వీప్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ యాంటీగోండా రెగ్యులేషన్. సో ఇది ఏం తీసుకొచ్చారు, దిస్ ఇస్ ఏ డ్రాఫ్ట్ లక్షద్వీప్ ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ రెగ్యులేషన్ అమ్మ. యాంటీ సోషల్ యాక్టివిటీస్ లైక్ డ్రగ్స్ కానీ, లేకపోతే ఆల్కహాల్ ఇది కానీ, లేకపోతే ఆర్మ్స్ కానీ, ఇవన్నీ ఏవైతే ఉంటాయో వీటన్నిటి ద్వారా యూత్ పాడైపోతున్నారు, మన తాలూకు లక్షద్వీప్ యూత్, ముస్లిం యూత్ పాడైపోతున్నారు. సో అందుకోసం అని చెప్పి వాటిని ప్రోహిబిట్ చేయడానికి సో ఏం తీసుకొచ్చారు, దిస్ యాంటీగోండా రెగ్యులేషన్ ఏదైతే ఉంటుందో తీసుకొచ్చారు. కానీ లక్షద్వీప్ ఎప్పటి నుంచో వన్ ఆఫ్ ద పీస్ఫుల్ అండి, క్రైమ్ రేట్ చాలా చాలా తక్కువ. ఎక్కడ మన లక్షద్వీప్ ఏదైతే ఉంటుందో లక్షద్వీప్లో అసలు తీసుకురావాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకు తీసుకొచ్చారు, ఇది అసలు యూజే లేదు అని చెప్పడం అనేది జరిగింది. ఇంకొకటి ఏం చేశారు, 6th వన్ ఏంటి అంటే COVID-19 స్టాండర్డ్ ఆఫ్ ప్రొసీజర్స్ అండి. COVID-19 స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. చూడండి, COVID-19 రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడున్నటువంటి అడ్మినిస్ట్రేటర్ సడలించడం అనేది జరిగింది. ఏం చేశారు, ముందు ఎలా ఉండేదంటే స్ట్రిక్ట్ క్వారంటైన్ రూల్స్ ఉండేవండి. ముందు పాత అడ్మినిస్ట్రేటర్ ఉండేటప్పుడు స్ట్రిక్ట్ క్వారంటైన్ రూల్స్ ఉండేవి. సో కొచ్చిన్ నుంచి ఎవరైనా వస్తే 14 days క్వారంటైన్లో తప్పకుండా ఉండాలి. సో ఇలాంటివి ఉండడం అనేది జరిగింది. బట్ కానీ ఇప్పుడు ఏం చేశారు, క్వారంటైన్ ఏం అక్కర్లేదు, బయలుదేరే ముందు COVID-19 నెగిటివ్ టెస్ట్ ఉంటే సరిపోతుంది. COVID-19 నెగిటివ్ టెస్ట్ ఉంటే ఈజీగా లక్షద్వీప్కి వచ్చేయచ్చు, తిరిగేయచ్చు అని చెప్పి ఈయన తీసుకురావడం అనేది జరిగింది. దాంతోపాటు మ్యాండేటరీ మాస్క్స్ ఇవన్నీ ఆయన ఏం చేశారు, మొత్తం అన్నింటినీ తీసివేయడం అనేది జరిగింది. COVID-19 ప్రొసీజర్ అంతా మార్చేయడం అనేది జరిగింది. దానివల్ల ఏం జరిగింది, COVID-19 కేసెస్లో ఒకప్పుడు గత సంవత్సరం అంతా ఒక్క కేసు కూడా లేనటువంటి లక్షద్వీప్లో కేసెస్ అనేవి విపరీతంగా పెరగడం అనేది జరిగింది. సో May 28 కల్లా 7,300 కేసులు, ఒక్క కేసు కూడా లేనటువంటిది 7,300 కేసులు పెరిగినాయి. దాంతోపాటు 28 మంది చనిపోయారు కూడా COVID-19 వల్ల. దీనికి ఎగనెస్ట్గా ఉండడం అనేది జరిగింది ఎవరు, ప్రజలు. సో అర్జెంటుగా ఏం చేస్తారంటే ఈ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ కే పటేల్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని తీసేయండి, ప్లీజ్ రీకాల్ హిమ్, ఆయన్ని తొలగించండి అని చెప్పి ప్రొటెస్ట్లు అనేవి చేయడం అనేది జరుగుతుంది. సేవ్ లక్షద్వీప్ అని ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు నినాదంతో. ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చింది అంటే అందుకోసం ఈ ప్రఫుల్ కే పటేల్ని తొలగించడం కోసం, ఈ అడ్మినిస్ట్రేటర్ని తొలగించడం కోసం ప్రొటెస్ట్ అనేవి 12 hour హంగర్ స్ట్రైక్ ఏదైతే ఉంటుందో లక్షద్వీప్ పీపుల్ ఇంట్లో ఉంటూనే COVID-19 రెగ్యులేషన్స్ పాటిస్తూనే 12 గంటలు ప్రొటెస్ట్లు ఏవైతే హంగర్ స్ట్రైక్ ఏదైతే ఉంటుందో, నిరాహార దీక్ష ఏదైతే ఉంటుందో అది చేయడం అనేది జరిగింది. ఇది మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఈయన పాలసీస్ అనేవి బాగాలేవు, ఈయన అర్జెంటుగా వెనక్కి పిలవండి అని చెప్పి సో ఈ హంగర్ స్ట్రైక్ అనేది చేయడం అనేది జరిగింది. ఇది న్యూస్లోకి వచ్చిందమ్మ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. నన్ను హోప్ ప్రతి ఒక్కరికి అందరికీ ఏంటి లక్షద్వీప్లో జరుగుతుంది ఏంటని డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్, సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. PDF అనేది ఇస్తాను. దాంతోపాటు ఎవ్రీ ఆర్టికల్ ఇలాగే డీటెయిల్డ్గా మన అమ్మ భాషలో తెలుగు భాషలో నేర్చుకుంటాం. వేరే వాళ్ళకు కూడా మీరు చెప్తారు, ఆ స్థాయికి అయితే వస్తారు. సో UPSC ఇన్ఫినిటీ వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ అమ్మ. కంట్రీలోనే ఎవ్వరు లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇంత తక్కువ ప్రైస్కి UPSC ఇన్ఫినిటీ ఫీజు పెట్టి ఇవ్వట్లేదు. సో మీకు చాలా ఇన్ఫినిటీ వాల్యుయేషన్ ఉంటుంది. బేసిక్స్ స్టూడెంట్ సెంటర్కి అప్రోచ్లో ఉంటుంది. బేసిక్స్ నుంచి పునాదుల నుంచి మొదలుపెట్టి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మీరు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు ఓపిక్గా ఫ్యాకల్టీ చెప్తారు. వి టీచ్ అవుట్ ఆఫ్ ప్యాషన్ అండి, అర్థమైందా? ప్యాషన్తో చెప్తాం, మీకు అర్థమయ్యేంత వరకు, మీకు అర్థం చేసేంత వరకు మీకోసం చెప్తాం. మమ్మల్ని నమ్మండి, అస్సలు ఇదైతే పడద్దు, అర్థమైందా? ఆలోచనలు ఏం పెట్టుకోకుండా హ్యాపీగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్ అమ్మ ఫర్ హిందూ అనాలిసిస్. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. దాంతోపాటు నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే లైక్ కూడా చేయండి. ఫుల్ హిందూ అనాలిసిస్ కావాలంటే 5,000 ఉంచడం అనేది జరిగింది కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫీజు. సో చక్కగా 15th వరకు 5,000 ఉంచాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను సురేష్ సార్కి. సో సురేష్ సార్ అంతవరకే ఉంచారు, 15th వరకు 5,000 ఉంచారు. సో వీలైనంత త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. జాయినింగ్కి పైన మన ప్రత్యూష మేడం నెంబర్ కనిపిస్తుంది అనుకుంటాను, ఆ నెంబర్కి చేయండి. ఓకేనా? మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. అయితే బాయ్ అమ్మ.